హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. సో, ఈ వివరాలను డీటెయిల్‌గా తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మోదీ సర్కార్ ఒక మంచి శుభవార్తనైతే అందించింది. ఇక ఇకపై ప్రతి నెల చివరి తేదీల్లో పెన్షన్ సకాలంలో అందజేయాలని అయితే బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్ బదిలీ చేయడం కోసం బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చింది. ఈ ఆదేశాల ప్రకారంగా ప్రతి నెల చివరి పనిదినం వరకు పెన్షన్ ఖాతాలో జమ కావాల్సి అయితే ఉంటుంది. గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోరాండం ప్రకారం పెన్షన్ జాప్యం వల్ల పెన్షనర్లకు అవసరమైన ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యం. ఇక ప్రతి నెల చివరి రోజు పెన్షన్ ఖాతాల్లో జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఇది పాటించకపోతే బ్యాంకులకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. పెన్షన్ జాప్యం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి సకాలంలో పెన్షన్ అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంటే దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేది పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి, వినిపించింది. ఏంటంటే ఇకపై ప్రతి నెల చివరి తేదీలోనే పెన్షన్ అందజేయాలని చెప్పి బ్యాంకులకు ఆదేశిస్తూ సర్క్యులర్ అయితే విడుదల చేసింది. సో, కేంద్ర ప్రభుత్వ పెన్షన్ల ఖాతాలో సకాలంలో పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఆదేశించింది. కొత్త ఆదేశాల ప్రకారం అన్ని బ్యాంకులకు ప్రతి నెల చివరి తేదీలో ఆహ్, పెన్షన్దారులకు ఖాతాల్లో పెన్షన్ జమ చేయాలని గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారంగా పెన్షనర్లకు అవసరమైన ఒత్తిడిని కలిగించే పెన్షన్ జాప్యం గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు కీలక నిర్ణయాలైతే తీసుకుంది. పెన్షన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ప్రకారంగా ప్రతి బ్యాంకులు ప్రతి నెల చివరి తేదీలోనే పెన్షన్ అనేది పెన్షనర్ ఖాతాలో జమ అయ్యేలా చూసుకోవాలి. మెమోరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లకు అధీకృత బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లింపు పథకం ప్రకారంగా అధీకృత బ్యాంకు కేంద్రీకృత పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్స్ సిపిపిఎస్సి సిఎస్ నెలవారీ పెన్షన్ ఖాతాలో జమ చేయాలి. చివరి పని దినాల నాటికి పెన్షన్ ఖాతాలో పెన్షన్ వేయాలని మెమోరాండం పేర్కొంది. ప్రతి నెల వచ్చే పెన్షన్‌లో జాప్యం కారణంగా అనేక ప్రశ్నలు నిరంతరం తలెత్తుతున్నాయి. ఇలా పెన్షన్ జాప్యం వల్ల డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు, ఒత్తిడి వంటి నివేదికలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న మంత్రిత్వ శాఖ పెన్షన్ విడుదల జాప్యాన్ని సహించేది లేదని ఉద్ఘాటించింది. జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్న టైమ్ టేబుల్ ఖచ్చితంగా పాటించాలని బ్యాంకులను కూడా ఆదేశించింది. ప్రతి నెల సకాలంలో పెన్షన్ జమ అయ్యేలాగా చూసుకోవాలని, ప్రతి నెల కూడా చివరి పనిదినం ఉదయం వరకు కూడా పెన్షన్ జమ అయినదని నిర్ధారిస్తూ బ్యాంకు సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు సిపిపిసిఎస్ ఎలక్ట్రానిక్ రిపోర్ట్‌ను తప్పనిసరిగా సమర్పించాలి. సకాలంలో డబ్బులు విడుదల అవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించడానికి ఈ నివేదిక సహాయపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది. సో, ఈ మెమోరాండం లక్ష్యం పెన్షనర్లకు సులభమైన అనుభవాన్ని అందించడం, అవసరమైన జాప్యాలు లేకుండా వారి అర్హతలను పొందేలా చూడటము. సో, ఈ సమస్యల పరిష్కారానికి మొత్తం పెన్షన్ పంపిణీ ప్రక్రియ మెరుగుపరచడానికి ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని పెన్షన్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.